రాజ్యాంగం రూపొందించిన 3 జాబితాల్లో కేంద్ర జాబితాకు చెందని అంశాన్ని గుర్తించండి. హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ ప్రసన్న. ఈ వీడియోలో మనము 8th క్లాస్ హిస్టరీలోని స్వాతంత్రానంతర భారతదేశం లెసన్కి ప్రాక్టీస్ పేజ్ చూద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయగలరు, అలానే హైప్ చేయగలరు. మీరు హైప్ చేయడం ద్వారా ఈ వీడియో మరికొంతమందికి రికమెండ్ అవుతుంది. ఈ లెసన్లోని ఫస్ట్ బిట్, దేశ విభజన ఫలితంగా పాకిస్తాన్ నుండి భారతదేశానికి ఎంతమంది శరణార్థులు వచ్చారు? ఆప్షన్ ఏ 50 లక్షల మంది, ఆప్షన్ బి 80 లక్షల మంది, ఆప్షన్ సి 100 లక్షల మంది, ఆప్షన్ డి 34.5 కోట్ల మంది. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి 80 లక్షల మంది. దేశ విభజన ఫలితంగా పాకిస్తాన్ ప్రాంతం నుండి దాదాపు 80 లక్షల మంది శరణార్థులు భారతదేశానికి వచ్చారు. వారికి ఇల్లు, ఉపాధి కల్పించడం పెద్ద సవాలుగా మారింది. నెక్స్ట్, కింది వాటిలో సరికాని వాక్యాన్ని గుర్తించండి. ఆప్షన్ ఏ 1947 ఆగస్టులో భారతదేశం స్వాతంత్రం పొందే నాటికి దాదాపు 500 స్వదేశీ సంస్థానాలు ఉండేవి. ఆప్షన్ సి స్వదేశీ సంస్థానాలను మహారాజులు లేదా నవాబులు పరిపాలిస్తూ ఉండేవారు. ఆప్షన్ డి శరణార్థులు సమస్యను మరియు స్వదేశీ సంస్థానాల విలీన సమస్యను తక్షణమే పరిష్కరించవలసి వచ్చింది. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ. 1947 ఆగస్టులో భారతదేశం స్వతంత్రం పొందే నాటికి దాదాపు 500 స్వదేశీ సంస్థానాలు ఉండేవి. వాక్యం ఏ తప్పు. భారత్కు స్వాతంత్రం వచ్చే నాటికి 565 సంస్థానాలు ఉండేవి. ప్రశ్నలో దాదాపు 500 అని ఇచ్చారు. నెక్స్ట్, ప్రకటన మరియు హేతును పరిశీలించండి. ప్రకటన ఏ 1948 జనవరి 30న మహాత్మా గాంధీ ఒక ఉన్మాది చేతిలో హత్య చేయబడ్డాడు. హేతు 6 హిందూ ముస్లింలు కలిసి సామరస్యంగా జీవించాలనే గాంధీజీ విశ్వాసంతో అతను విభేదించాడు. ఆప్షన్ ఏ మరియు 6 రెండు సరైనవి, 6 అనేది ఏకి సరైన వివరణ. ఆప్షన్ బి ఏ మరియు 6 రెండు సరైనవి కానీ 6 అనేది ఏకి సరైన వివరణ కాదు. ఆప్షన్ సి ఏ సరైనది కానీ 6 తప్పు. ఆప్షన్ డి ఏ తప్పు కానీ 6 సరైనది. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ మరియు 6 రెండు సరైనవి, 6 అనేది ఏకి సరైన వివరణ. నాథూరామ్ గాడ్సే అనే ఉన్మాది చేతిలో 1948 జనవరి 30న గాంధీజీ హత్యకు గురయ్యారు. హిందూ ముస్లింల ఐక్యతను గాంధీజీ నమ్మడమే గాడ్సే వ్యతిరేకతకు కారణం. ప్రకటన, హేతు రెండు సరైనవి. నెక్స్ట్, మహాత్మా గాంధీ అస్థికలను ఏ రోజున ఎక్కడ నిమజ్జనం చేశారు? ఆప్షన్ ఏ 1948 జనవరి 30 ఢిల్లీ. ఆప్షన్ బి 1948 ఫిబ్రవరి 12 న్యూఢిల్లీ. ఆప్షన్ సి 1948 ఫిబ్రవరి 12 అలహాబాద్ సంగమం. ఆప్షన్ డి 1948 జనవరి 30 అలహాబాద్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి 1948 ఫిబ్రవరి 12 అలహాబాద్ సంగమం. మహాత్మా గాంధీ మరణించిన 6 నెలల్లోపే అనగా 1948 ఫిబ్రవరి 12న ఆయన అస్థికలను అలహాబాద్లోని త్రివేణి సంగమంలో నిమజ్జనం చేశారు. నెక్స్ట్, 1947లో భారతదేశ జనాభా దాదాపు ఎంతగా ఉండేది? ఆప్షన్ ఏ 34.5 మిలియన్లు, ఆప్షన్ బి 80 లక్షలు, ఆప్షన్ సి 34.6 కోట్లు, ఆప్షన్ డి 50 కోట్లు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి 34.6 కోట్లు. 1947లో స్వాతంత్రం వచ్చే నాటికి భారతదేశ జనాభా దాదాపు 34.5 కోట్లు 345 మిలియన్లుగా ఉంది. ఇది చాలా పెద్దది మరియు వివిధ కులాలు, మతాలుగా విభజించబడి ఉంది. నెక్స్ట్, కింది వాటిలో భారతదేశం ఎదుర్కొన్న అభివృద్ధి సమస్యకు సంబంధించిన సరైన అంశం ఏది? ఆప్షన్ ఏ స్వాతంత్ర సమయంలో మెజారిటీ భారతీయులు పట్టణాల్లో నివసించేవారు. ఆప్షన్ బి రైతులు మరియు వ్యవసాయ కార్మికులు తమ మనుగడ కోసం ప్రధానంగా ఋతుపవనాలపై ఆధారపడ్డారు. ఆప్షన్ సి పంటలు పండకపోయినా చేతి వృత్తుల వారికి గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో తగిన ప్రతిఫలం లభించేది. ఆప్షన్ డి నగరాల్లోని ఫ్యాక్టరీ కార్మికులకు ఆధునిక వైద్య మరియు విద్యా సదుపాయాలు విస్తృతంగా అందుబాటులో ఉండేవి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి రైతులు మరియు వ్యవసాయ కార్మికులు తమ మనుగడ కోసం ప్రధానంగా ఋతుపవనాలపై ఆధారపడ్డారు. భారతదేశంలో మెజారిటీ ప్రజలు గ్రామాల్లో ఉండేవారు. రైతులు మరియు వ్యవసాయేతర కార్మికులు అందరూ తమ జీవనం కోసం వర్షాలు లేదా ఋతుపవనాలపైనే ఆధారపడ్డారు.
నెక్స్ట్, భారత రాజ్యాంగ పరిషత్తుకు సంబంధించి కింది వాటిని జతపరచండి. కాలం 1 రాజ్యాంగ పరిషత్ సమావేశాలు ప్రారంభమైన సంవత్సరం, రాజ్యాంగ పరిషత్ సమావేశాలు ముగిసిన సంవత్సరం, రాజ్యాంగం అమలులోకి వచ్చిన సంవత్సరం. కాలం 2 1946, 1949, 1950. జతపరిచినట్లయితే రాజ్యాంగ పరిషత్ సమావేశాలు ప్రారంభమైన సంవత్సరం 1946, రాజ్యాంగ పరిషత్ సమావేశాలు ముగిసిన సంవత్సరం 1949, రాజ్యాంగం అమలులోకి వచ్చిన సంవత్సరం 1950. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ అవుతుంది. రాజ్యాంగ పరిషత్ సమావేశాలు 1946 డిసెంబర్ నుండి 1949 నవంబర్ వరకు జరిగాయి. ఈ చర్చల అనంతరం తయారైన రాజ్యాంగం 1950 జనవరి 26 నుండి అమల్లోకి వచ్చింది. నెక్స్ట్, భారత రాజ్యాంగం ప్రకారం మొదటి సాధారణ ఎన్నికలలో ఓటు వేయడానికి కల్పించిన కనీస వయసు ఎంత? ఆప్షన్ ఏ 18 సంవత్సరాలు, ఆప్షన్ బి 25 సంవత్సరాలు, ఆప్షన్ సి 21 సంవత్సరాలు, ఆప్షన్ డి 20 సంవత్సరాలు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి 21 సంవత్సరాలు. భారత రాజ్యాంగం సార్వత్రిక వయోజన ఓటు హక్కు ప్రకారం 21 సంవత్సరాలు నిండిన పౌరులందరికీ ఓటు వేసే విప్లవాత్మక హక్కును కల్పించింది. నెక్స్ట్, బ్రిటన్ మరియు అమెరికా వంటి దేశాలలో ఓటు హక్కు కల్పనకు సంబంధించి సరికాని వాక్యం ఏది? ఆప్షన్ ఏ ఈ దేశాలలో ఓటు హక్కును వివిధ దశలలో కల్పించారు, ఆప్షన్ బి మొదటగా కేవలం చదువుకున్న పురుషులకు మాత్రమే ఓటు హక్కు కల్పించారు, ఆప్షన్ సి శ్రామిక వర్గ పురుషులు సుదీర్ఘ పోరాటం తర్వాత ఓటు హక్కు పొందారు, ఆప్షన్ డి అమెరికా మరియు బ్రిటన్ మహిళలు తీవ్ర పోరాటం తర్వాతే ఓటు హక్కు సాధించారు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి మొదటగా కేవలం చదువుకున్న పురుషులకు మాత్రమే ఓటు హక్కు కల్పించారు. బ్రిటన్, అమెరికా వంటి దేశాలలో మొదటిగా కేవలం ఆస్తి ఉన్న పురుషులకు మాత్రమే ఓటు హక్కు ఇచ్చారు, ఆ తర్వాతే చదువుకున్న వారికి ఇచ్చారు, కాబట్టి ఆప్షన్ బి సరికానిది. నెక్స్ట్, భారతదేశంలో స్వాతంత్రం వచ్చిన వెంటనే ఏ ప్రాతిపదికన వివక్ష లేకుండా పౌరులందరికీ ఓటు హక్కు కల్పించారు? ఆప్షన్ ఏ కేవలం ఆస్తి మరియు చదువు ఆధారంగా, ఆప్షన్ బి కేవలం లింగం మరియు కులం ఆధారంగా, ఆప్షన్ సి కేవలం చదువుకున్న వారికి మాత్రమే, ఆప్షన్ డి లింగం, వర్గం లేదా చదువుతో సంబంధం లేకుండా. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి లింగం, వర్గం లేదా చదువుతో సంబంధం లేకుండా. పాశ్చాత్య దేశాల లాగా కాకుండా భారతదేశం స్వాతంత్రం వచ్చిన వెంటనే లింగం, వర్గం లేదా చదువుతో నిమిత్తం లేకుండా పౌరులందరికీ సమానంగా ఓటు హక్కు కల్పించింది. నెక్స్ట్, భారతదేశం ఒక హిందూ దేశంగా మారకూడదు అని గట్టిగా అభిప్రాయపడిన నాయకుడు ఎవరు? ఆప్షన్ ఏ మహాత్మా గాంధీ, ఆప్షన్ బి జవహర్లాల్ నెహ్రూ, ఆప్షన్ సి డాక్టర్ బిఆర్ అంబేద్కర్, ఆప్షన్ డి వల్లభాయ్ పటేల్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి జవహర్లాల్ నెహ్రూ. పొరుగున ఉన్న పాకిస్తాన్ ఒక నిర్దిష్ట మత సమాజం ప్రయోజనాల కోసం ఏర్పడినప్పటికీ భారతదేశ మతం ఎప్పటికీ హిందూ పాకిస్తాన్ కాకూడదని ప్రధాని నెహ్రూ గట్టిగా విశ్వసించారు. నెక్స్ట్, రాజ్యాంగం యొక్క 2వ లక్షణం ప్రకారం చట్టం ముందు సమానత్వం కల్పించడంలో వీటిని పరిగణలోకి తీసుకోరు. ఆప్షన్ ఏ కేవలం కులం మాత్రమే, ఆప్షన్ బి కేవలం మతం మాత్రమే, ఆప్షన్ సి కులం లేదా మతపరమైన అనుబంధం, ఆప్షన్ డి ఆస్తి అర్హత మాత్రమే. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి కులం లేదా మతపరమైన అనుబంధం. రాజ్యాంగం ప్రకారం కుల మతాల విభేదాలతో సంబంధం లేకుండా పౌరులందరికీ చట్టం ముందు సమానత్వం మరియు ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగాలలో సమాన అవకాశాలు కల్పించబడ్డాయి. నెక్స్ట్, రాజ్యాంగ సభలో హరిజనుల స్థితికి అగ్రవర్ణాల వారే బాధ్యులని గట్టిగా వాదించిన సభ్యుడు ఎవరు? ఆప్షన్ ఏ హెచ్జే ఖండేకర్, ఆప్షన్ బి పొట్టి శ్రీరాములు, ఆప్షన్ సి టిటి కృష్ణమాచారి, ఆప్షన్ డి డాక్టర్ బిఆర్ అంబేద్కర్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ హెచ్జే ఖండేకర్. రాజ్యాంగ పరిషత్ సభ్యుడైన హెచ్జే ఖండేకర్ మాట్లాడుతూ అగ్రవర్ణాల వారు వేల సంవత్సరాల పాటు అణిచివేయడం వల్లే హరిజనులు నేడు వెనుకబడి ఉన్నారని పేర్కొన్నారు. నెక్స్ట్, షెడ్యూల్ తెగలు లేదా ఆదివాసీలకు రాజ్యాంగం ప్రత్యేక హక్కులు కల్పించడానికి గల ప్రధాన కారణం ఏమిటి?
ఆప్షన్ ఏ వారు ఆధునిక విద్య మరియు వైద్యం కలిగి ఉన్నందుకు. ఆప్షన్ బి వారి భూములు మరియు అడవులు భద్రంగా ఉన్నందుకు. ఆప్షన్ సి శక్తివంతమైన బయటి వ్యక్తులు వారి అడవులను ఆక్రమించి ఆధునిక విద్య వైద్యం దూరం చేసిన నష్టాన్ని దిద్దడానికి. ఆప్షన్ డి వారు అగ్రవర్ణాల సేవలో ఉన్నందుకు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి శక్తివంతులైన బయటి వ్యక్తులు వారి అడవులను ఆక్రమించి ఆధునిక విద్య వైద్యం దూరం చేసిన నష్టాన్ని దిద్దడానికి. గతంలో బయటి వ్యక్తులు ఆదివాసీలు అడవులను భూములను ఆక్రమించుకున్నారు. దీనివల్ల వారు ఆధునిక విద్యకు వైద్య సదుపాయాలకు పూర్తిగా దూరమయ్యారు. ఆ చారిత్రక అన్యాయాన్ని మరియు వెనుకబడితనాన్ని సరిదిద్దడానికి రాజ్యాంగం ప్రత్యేక హక్కులు ఇచ్చింది. వారి సంస్కృతిని రక్షిస్తూ సమాజంలో అందరితో సమానంగా అభివృద్ధి చేయడం దీని ముఖ్య ఉద్దేశం. నెక్స్ట్, ప్రకటన మరియు హేతువును పరిశీలించండి. ప్రకటన ఏ కేంద్రానికి ఎక్కువ అధికారాలు ఉండాలని రాజ్యాంగ సభలోని కొందరు సభ్యులు వాదించారు. హేతువార్ బలమైన కేంద్రం మాత్రమే దేశం మొత్తం శ్రేయస్సు గురించి ఆలోచించి ప్రణాళిక వేయగలుగుతుంది. ఆప్షన్ ఏ మరియు ఆర్ రెండు సరైనవి, కానీ ఆర్ అనేది ఏకి సరైన వివరణ కాదు. ఆప్షన్ బి ఏ మరియు ఆర్ రెండు సరైనవి, ఆర్ అనేది ఏకి సరైన వివరణ. ఆప్షన్ సి ఏ సరైనది కానీ ఆర్ తప్పు. ఆప్షన్ డి ఏ తప్పు కానీ ఆర్ సరైనది. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి ఏ మరియు ఆర్ రెండు సరైనవి, ఆర్ అనేది ఏకి సరైన వివరణ. ఒక బలమైన కేంద్ర ప్రభుత్వం మాత్రమే దేశం మొత్తం శ్రేయస్సును దృష్టిలో ఉంచుకొని ప్రణాళికలు రూపొందించగలదని రాజ్యాంగ సభలో కొందరు సభ్యులు బలంగా వాదించారు. నెక్స్ట్, మైసూరుకు చెందిన ఒక సభ్యుడు కేంద్రానికి ఎక్కువ అధికారాలు ఇవ్వడంపై ఏమని భయపడ్డాడు? ఆప్షన్ ఏ ప్రజాస్వామ్యం ఢిల్లీలోనే కేంద్రీకృతమై ఇతర ప్రాంతాలకు విస్తరించదని. ఆప్షన్ బి రాష్ట్రాలకు పూర్తి స్వయం ప్రతిపత్తి లభిస్తుంది అని. ఆప్షన్ సి కేంద్ర ప్రభుత్వం బలహీనపడుతుందని. ఆప్షన్ డి అధికారాలు వికేంద్రీకరణ జరుగుతాయని. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ ప్రజాస్వామ్యం ఢిల్లీలోనే కేంద్రీకృతమై ఇతర ప్రాంతాలకు విస్తరించదు అని. మైసూరుకి చెందిన సభ్యుడు కేంద్రానికి ఎక్కువ అధికారాలు ఇస్తే ప్రజాస్వామ్యం కేవలం ఢిల్లీలోనే కేంద్రీకృతమై దేశంలోని మిగిలిన ప్రాంతాల్లో అదే స్ఫూర్తితో పనిచేయడానికి వీలుండదని ఆందోళన చెందాడు. నెక్స్ట్, రాజ్యాంగం రూపొందించిన 3 జాబితాల్లో కేంద్ర జాబితాకు చెందని అంశాన్ని గుర్తించండి. ఆప్షన్ ఏ విద్య, ఆప్షన్ బి పన్నులు, ఆప్షన్ సి రక్షణ, ఆప్షన్ డి విదేశీ వ్యవహారాలు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ విద్య. పన్నులు, రక్షణ, విదేశీ వ్యవహారాలు కేంద్ర జాబితాలోకి వస్తాయి. విద్య మరియు వైద్యం అనేవి ప్రాథమికంగా రాష్ట్ర జాబితాలోని అంశాలు. నెక్స్ట్, కింది వాటిలో ఉమ్మడి జాబితాలో చేర్చబడిన అంశాల జత ఏది? ఆప్షన్ ఏ పన్నులు మరియు రక్షణ, ఆప్షన్ బి విద్య మరియు వైద్యం, ఆప్షన్ సి అడవులు మరియు వ్యవసాయం, ఆప్షన్ డి విదేశీ వ్యవహారాలు మరియు పోర్టులు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి విద్య మరియు వైద్యం. విద్య, ఆరోగ్యం వంటి అంశాలను ఉమ్మడి జాబితాలో చేర్చారు. దీనిపై కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాల రెండింటికి ఉమ్మడి బాధ్యత ఉంటుంది. నెక్స్ట్, రాజ్యాంగ సభలో భాషా వివాదంపై జరిగిన చర్చలకు సంబంధించి సరైన రాజీ మార్గం ఏది? ఆప్షన్ ఏ ఇంగ్లీష్ను పూర్తిగా నిషేధించి హిందీని ఏకైక భాషగా చేయడం. ఆప్షన్ బి ఇంగ్లీష్ను అధికార భాషగా చేసి హిందీని కోర్టులలో వాడడం. ఆప్షన్ సి హిందీని అధికార భాషగా గుర్తిస్తూ కోర్టులు మరియు రాష్ట్రాల మధ్య సంప్రదింపులకు ఇంగ్లీష్ను ఉపయోగించడం. ఆప్షన్ డి అన్ని ప్రాంతీయ భాషలను జాతీయ భాషలుగా ప్రకటించడం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి హిందీని అధికార భాషగా గుర్తిస్తూ కోర్టులు మరియు రాష్ట్రాల మధ్య సంప్రదింపులకు ఇంగ్లీష్ను ఉపయోగించడం. రాజ్యాంగ సభలో జరిగిన రాజీ ప్రకారం హిందీని భారతదేశ అధికార భాషగా నిర్ణయించారు. అయితే కోర్టుల్లో మరియు రాష్ట్రాల మధ్య సంప్రదింపులలో ఆంగ్ల భాషను ఉపయోగించడానికి అనుమతించారు. నెక్స్ట్, దక్షిణ భారత ప్రజల తరపున హిందీని బలవంతంగా రుద్దితే విడిపోతామని హెచ్చరించిన నాయకుడు ఎవరు? ఆప్షన్ ఏ పొట్టి శ్రీరాములు, ఆప్షన్ బి హెచ్జే ఖండేకర్, ఆప్షన్ సి డాక్టర్ బిఆర్ అంబేద్కర్, ఆప్షన్ డి టిటి కృష్ణమాచారి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి టిటి కృష్ణమాచారి. హిందీ మాట్లాడని దక్షిణ భారత ప్రజలపై హిందీని బలవంతంగా రుద్దితే దేశం నుండి విడిపోవడానికి కూడా వెనకాడరని టిటి కృష్ణమాచారి రాజ్యాంగ సభలో హెచ్చరించారు. నెక్స్ట్, రాజ్యాంగ ముసాయిదా కమిటీ చైర్మన్గా వ్యవహరించిన వారు ఎవరు? ఆప్షన్ ఏ జవహర్లాల్ నెహ్రూ, ఆప్షన్ బి వల్లభాయ్ పటేల్, ఆప్షన్ సి డాక్టర్ బిఆర్ అంబేద్కర్,
ఆప్షన్ డి రాజేంద్ర ప్రసాద్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి డాక్టర్ బిఆర్ అంబేద్కర్. రాజ్యాంగ ముసాయిదా కమిటీ చైర్మన్ అయిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పర్యవేక్షణలోనే భారత రాజ్యాంగ పత్రానికి తుది రూపం ఇవ్వబడింది. అందువల్ల ఆయన్ని రాజ్యాంగ పితామహుడు అంటారు. నెక్స్ట్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తన చివరి ప్రసంగంలో రాజకీయ ప్రజాస్వామ్యంతో పాటు ఏ ప్రజాస్వామ్యం అవసరమని పేర్కొన్నారు? ఆప్షన్ ఏ ఆర్థిక మరియు సామాజిక ప్రజాస్వామ్యం, ఆప్షన్ బి విద్య మరియు సాంస్కృతిక ప్రజాస్వామ్యం, ఆప్షన్ సి ప్రాంతీయ మరియు భాషా ప్రజాస్వామ్యం, ఆప్షన్ డి సైనిక మరియు పరిపాలనా ప్రజాస్వామ్యం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ ఆర్థిక మరియు సామాజిక ప్రజాస్వామ్యం. కేవలం రాజకీయంగా ఓటు హక్కు ఇచ్చినంత మాత్రాన్ని సరిపోదని సమాజంలోని పేద, ధనిక, ఉన్నత, నిమ్న వర్గాల మధ్య ఉన్న అసమానతలను తొలగించడానికి సామాజిక, ఆర్థిక ప్రజాస్వామ్యం కూడా అవసరమని అంబేద్కర్ సూచించారు. నెక్స్ట్, 1920లలో భారత జాతీయ కాంగ్రెస్ స్వాతంత్రం వచ్చిన తర్వాత రాష్ట్రాల ఏర్పాటు గురించి ఇచ్చిన వాగ్దానం ఏమిటి? ఆప్షన్ ఏ మత ప్రాతిపదికన రాష్ట్రాలను ఏర్పాటు చేస్తామని, ఆప్షన్ బి ఆస్తి ప్రాతిపదికన రాష్ట్రాలను ఏర్పాటు చేస్తామని, ఆప్షన్ సి భౌగోళిక విస్తీర్ణం ఆధారంగా విభజిస్తామని, ఆప్షన్ డి ప్రతి ప్రధాన భాషా సమూహానికి ప్రత్యేక రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తామని. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి ప్రతి ప్రధాన భాషా సమూహానికి ప్రత్యేక రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తామని. 1920లలో కాంగ్రెస్ పార్టీ దేశానికి స్వాతంత్రం వచ్చిన వెంటనే ప్రతిపాదన భాషా సమూహానికి వారి సొంత రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తామని వాగ్దానం చేసింది. నెక్స్ట్, స్వాతంత్రం వచ్చిన వెంటనే భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటు వాగ్దానాన్ని అమలు చేయడానికి కాంగ్రెస్ వెనుకడుగు వేయడానికి గల ప్రధాన కారణం ఏమిటి? ఆప్షన్ ఏ ఆర్థిక వనరుల కొరత వల్ల, ఆప్షన్ బి దేశం మత ప్రాతిపదికన విభజించబడి అల్లర్లలో 10 లక్షల మందికి పైగా మరణించిన పరిస్థితుల వల్ల, ఆప్షన్ సి స్వదేశీ సంస్థానాల ఒత్తిడి వల్ల, ఆప్షన్ డి రెండవ ప్రపంచ యుద్ధం ప్రారంభం కావడం వల్ల. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి దేశ మత ప్రాతిపదికన విభజించబడి అల్లర్లలో 10 లక్షల మంది పైగా మరణించిన పరిస్థితుల వల్ల. దేశ విభజన సమయంలో జరిగిన ఘోరమైన మత అల్లర్లలో 10 లక్షల మందికి పైగా ప్రజలు మరణించారు. మళ్లీ భాషా ప్రాతిపదికన దేశం ముక్కలు కాకూడదనే ఉద్దేశంతో కాంగ్రెస్ వెనుకడుగు వేసింది. నెక్స్ట్, ప్రధానమంత్రి నెహ్రూ మరియు ఉప ప్రధానమంత్రి వల్లభాయ్ పటేల్ ఇద్దరు దేనికి వ్యతిరేకంగా ఉన్నారు? ఆప్షన్ ఏ భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకు, ఆప్షన్ బి రాజ్యాంగ రచనకు, ఆప్షన్ సి శరణార్థులకు ఆశ్రయం కల్పించడానికి, ఆప్షన్ డి పంచవర్ష ప్రణాళికల అమలుకు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకు. దేశంలోని విచ్ఛిన్నకర ధోరణులను అరికట్టడానికి దేశం బలంగా సమైక్యంగా ఉండాలని భావించిన నెహ్రూ, పటేల్ ఇద్దరు భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటును తీవ్రంగా వ్యతిరేకించారు. నెక్స్ట్, 1952 సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో నెహ్రూకు ఎదురైన నిరసనలకు సంబంధించిన నినాదం ఏది? ఆప్షన్ ఏ హిందీని రద్దు చేయాలి, ఆప్షన్ బి మాకు ఆంధ్ర కావాలి, ఆప్షన్ సి ఆర్ఎస్ వెనక్కి వెళ్ళాలి, ఆప్షన్ డి మాకు ప్రత్యేక దేశం కావాలి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి మాకు ఆంధ్ర కావాలి. 1952 సాధారణ ఎన్నికల ప్రచార సమయంలో మద్రాస్ ప్రెసిడెన్సీ పరిధిలోని తెలుగు మాట్లాడే ప్రాంతాలకు నెహ్రూ వెళ్ళినప్పుడు ప్రజలు నల్ల జెండాలతో మాకు ఆంధ్ర కావాలని నినాదాలు చేశారు. నెక్స్ట్, తెలుగు మాట్లాడే వారి ప్రయోజనాల కోసం ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం కోరుతూ నిరాహార దీక్ష చేసిన గాంధీవాది ఎవరు? ఆప్షన్ ఏ టిటి కృష్ణమాచారి, ఆప్షన్ బి హెచ్జే ఖండేకర్, ఆప్షన్ సి వల్లభాయ్ పటేల్, ఆప్షన్ డి పొట్టి శ్రీరాములు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి పొట్టి శ్రీరాములు. తెలుగు మాట్లాడే ప్రజల ప్రయోజనాల రక్షణ కోసం ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ ప్రముఖ గాంధీవాది పొట్టి శ్రీరాములు గారు ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు. నెక్స్ట్, పొట్టి శ్రీరాములు గారు ఎన్ని రోజులు నిరాహార దీక్ష చేసిన తదుపరి మరణించారు మరియు అది ఏ రోజున జరిగింది? ఆప్షన్ ఏ 50 రోజులు,
1953 అక్టోబర్ 1. ఆప్షన్ బి 58 రోజులు 1952 డిసెంబర్ 15. ఆప్షన్ సి 60 రోజులు 1952 జనవరి 26. ఆప్షన్ డి 45 రోజులు 1948 జనవరి 30. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి 58 రోజులు 1952 డిసెంబర్ 15. పొట్టి శ్రీరాములు గారు సుదీర్ఘంగా 58 రోజులు నిరాహార దీక్ష చేసిన తదుపరి 1952 డిసెంబర్ 15న ప్రాణాలర్పించారు. ఈ ఘటనతో ఆంధ్ర ప్రాంతంలో నిరసనలు మిన్నంటాయి. నెక్స్ట్, ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం ఏ రోజున అధికారికంగా ఉనికిలోకి వచ్చింది? ఆప్షన్ ఏ 1953 అక్టోబర్ 1. ఆప్షన్ బి 1956 నవంబర్ 1. ఆప్షన్ సి 1950 జనవరి 26. ఆప్షన్ డి 1952 డిసెంబర్ 15. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ 1953 అక్టోబర్ 1. పొట్టి శ్రీరాములు గారి బలిదానం తర్వాత తీవ్రమైన నిరసన వల్ల కేంద్ర ప్రభుత్వం దిగివచ్చి 1953 అక్టోబర్ 1న ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రాన్ని ఏర్పాటు చేసింది. నెక్స్ట్, రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ కమిషన్ తన నివేదికను ఏ సంవత్సరంలో సమర్పించింది? ఆప్షన్ ఏ 1953, ఆప్షన్ బి 1950, ఆప్షన్ సి 1956, ఆప్షన్ డి 1960. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి 1956. ఇతర భాషా సమూహాల నుండి కూడా ఒత్తిడి రావడంతో ప్రభుత్వం రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ కమిషన్ను ఏర్పాటు చేసింది. ఇది 1956లో తన నివేదికను సమర్పించి సరిహద్దుల పునర్వ్యవస్థీకరణకు సిఫార్సు చేసింది. నెక్స్ట్, కింది వాటిలో 1960లో ద్విభాషా రాష్ట్రమైన బొంబాయి నుండి విడిపోయిన రాష్ట్రాల జత ఏది? ఆప్షన్ ఏ పంజాబ్ మరియు హర్యానా, ఆప్షన్ బి ఆంధ్ర మరియు మద్రాస్, ఆప్షన్ సి అస్సాం మరియు బెంగాల్, ఆప్షన్ డి మహారాష్ట్ర మరియు గుజరాత్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి మహారాష్ట్ర మరియు గుజరాత్. 1960లో అప్పటి వరకు ద్విభాష రాష్ట్రంగా ఉన్న బొంబాయిని విభజించి మరాఠీ మాట్లాడే వారి కోసం మహారాష్ట్రను, గుజరాతీ మాట్లాడే వారి కోసం గుజరాత్ను ఏర్పాటు చేశారు. నెక్స్ట్, 1966లో పంజాబ్ రాష్ట్రం నుండి ఏ రాష్ట్రాన్ని వేరు చేసి ఏర్పాటు చేశారు? ఆప్షన్ ఏ గుజరాత్, ఆప్షన్ బి హర్యానా, ఆప్షన్ సి మైసూర్, ఆప్షన్ డి బాంబే. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి హర్యానా. 1966లో పంజాబ్ రాష్ట్రం విభజించబడింది. పంజాబీ మాట్లాడే వారికి ఎక్కువగా సిక్కులు పంజాబ్ను, హిందీ లేదా హర్యానీ మాట్లాడే మిగిలిన వారి కోసం హర్యానా రాష్ట్రాన్ని ఏర్పాటు చేశారు. నెక్స్ట్, భారతదేశంలో ఆర్థిక అభివృద్ధి విధానాలను రూపొందించి అమలు చేయడానికి ప్రభుత్వం ప్రణాళిక సంఘాన్ని ఏ సంవత్సరంలో ఏర్పాటు చేసింది? ఆప్షన్ ఏ 1950, ఆప్షన్ బి 1956, ఆప్షన్ సి 1947, ఆప్షన్ డి 1960. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ 1950. దేశాన్ని పేదరికం నుండి దూరం చేయడానికి మరియు ఆధునిక పారిశ్రామిక పునాదిని నిర్మించడానికి సహాయపడే ఉద్దేశంతో ప్రభుత్వం 1950లో ప్రణాళిక సంఘాన్ని ఏర్పాటు చేసింది. నెక్స్ట్, భారతదేశం అవలంబించిన ఏ ఆర్థిక నమూనాలో ప్రభుత్వ మరియు ప్రైవేట్ రంగాలు రెండు పరస్పర పరిపూరకమైన పాత్రలు పోషిస్తాయి? ఆప్షన్ ఏ పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థ, ఆప్షన్ బి మిశ్రమ ఆర్థిక వ్యవస్థ, ఆప్షన్ సి సోషలిస్ట్ ఆర్థిక వ్యవస్థ, ఆప్షన్ డి సాంప్రదాయ ఆర్థిక వ్యవస్థ. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి మిశ్రమ ఆర్థిక వ్యవస్థ. భారతదేశం మిశ్రమ ఆర్థిక వ్యవస్థ నమూనాను ఎంచుకుంది. ఇందులో దేశ ప్రగతి మరియు ఉద్యోగాల కల్పనలో ప్రభుత్వ రంగం మరియు ప్రైవేట్ రంగం రెండూ కలిసి పనిచేస్తాయి. నెక్స్ట్, 1956లో ప్రారంభించబడిన రెండవ పంచవర్ష ప్రణాళిక ఏ అంశాలపై ప్రముఖంగా దృష్టి సారించింది? ఆప్షన్ ఏ కేవలం వ్యవసాయం మరియు గ్రామీణాభివృద్ధి, ఆప్షన్ బి ప్రాథమిక విద్య మరియు వైద్యం, ఆప్షన్ సి కుటీర పరిశ్రమలు మరియు హస్తకళలు, ఆప్షన్ డి ఇనుము ఉక్కు వంటి భారీ పరిశ్రమల అభివృద్ధి మరియు పెద్ద ఆనకట్టల నిర్మాణం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి 1956లో రూపొందించిన రెండవ పంచవర్ష ప్రణాళికలో ఇనుము ఉక్కు వంటి భారీ పరిశ్రమల అభివృద్ధిపై మరియు పెద్ద ఆనకట్టల నిర్మాణంపై ప్రత్యేక దృష్టి పెట్టారు. ఇవి ప్రభుత్వ నియంత్రణలో ఉంటాయి. నెక్స్ట్, మధ్యప్రదేశ్లోని చంబల్ నదిపై నిర్మించిన 4 ఆనకట్టలలో మొదటిదైన గాంధీ సాగర్ ఆనకట్ట ఏ సంవత్సరంలో పూర్తయింది? ఆప్షన్ ఏ 1950, ఆప్షన్ బి 1960, ఆప్షన్ సి 1956, ఆప్షన్ డి 1966. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి 1960. మధ్యప్రదేశ్లోని చంబల్ నదిపై నిర్మించిన 4 ఆనకట్టలలో మొదటిదైన గాంధీ సాగర్ ఆనకట్ట నిర్మాణం 1960 సంవత్సరంలో విజయవంతంగా పూర్తయింది.
నెక్స్ట్ ప్రకటన మరియు హేతువును పరిశీలించండి. ప్రకటన ఏ రాజ్యాంగం ప్రకారం ఓటు హక్కు కల్పించినంత మాత్రాన పేద ధనిక వర్గాల మధ్య భేదాలు సామాజికంగా వెంటనే తొలగిపోవు. హేతువార్ రాజకీయాల్లో ఒక వ్యక్తికి ఒకే ఓటు ఒకే విలువ అనే సూత్రం అమలవుతుంది, కానీ ఆర్థిక సామాజిక జీవితంలో అసమానతలు కొనసాగుతాయి. ఆప్షన్ ఏ మరియు ఆర్ రెండు సరైనవి, ఆర్ అనేది ఏకి సరైన వివరణ. ఆప్షన్ బి ఏ మరియు ఆర్ రెండు సరైనవి కానీ ఆర్ అనేది ఏకి సరైన వివరణ కాదు. ఆప్షన్ సి ఏ సరైనది కానీ ఆర్ తప్పు. ఆప్షన్ డి ఏ తప్పు కానీ ఆర్ సరైనది. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ మరియు ఆర్ రెండు సరైనవి, ఆర్ అనేది ఏకి సరైన వివరణ. ఓటు హక్కు ద్వారా రాజకీయంగా ఒక వ్యక్తికి ఒకే విలువ లభించినప్పటికీ సమాజంలో ఉండే ఆర్థిక మరియు సామాజిక నిర్మాణాల వల్ల పేద ధనిక భేదాల అంత సులభంగా తొలగిపోవు అనే వైరుధ్యాన్ని అంబేద్కర్ వివరించారు. ప్రకటన హేతు రెండు సరైనవి. నెక్స్ట్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఏ సంవత్సరాల మధ్య కాలంలో జీవించారు? ఆప్షన్ ఏ 1869, 1948. ఆప్షన్ బి 1889, 1964. ఆప్షన్ సి 1901, 1975. ఆప్షన్ డి 1891, 1956. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి 1891, 1956. బాబాసాహెబ్ అని పిలువబడే దళిత నాయకుడు, భారత రాజ్యాంగ పితామహుడు అయిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జీవితకాలం 1891 నుండి 1956 వరకు. నెక్స్ట్ కింది వాటిలో సరికాని వాక్యాన్ని గుర్తించండి. ఆప్షన్ ఏ 1947 ఆగస్టు 14 ముందు భారతదేశంలో స్వదేశీ సంస్థానాలు మరియు బ్రిటిష్ ఇండియా ప్రాంతాలు ఉండేవి. ఆప్షన్ బి స్వదేశీ సంస్థానాల రాజులు భారతదేశం లేదా పాకిస్తాన్ విలీనానికి అంగీకరించినప్పుడు అవి స్వదేశీ సంస్థానాలుగా కొనసాగడం ఆగిపోయాయి. ఆప్షన్ సి అనేక స్వదేశీ సంస్థానాలు 1956 అక్టోబర్ 31 వరకు పరిపాలనా విభాగాలుగా కొనసాగలేదు. ఆప్షన్ డి 1947-48 నుండి 1956 అక్టోబర్ 31 వరకు ఉన్న కాలానికి పూర్వ స్వదేశీ సంస్థానాలు అనే పదాన్ని ఉపయోగిస్తారు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి అనే స్వదేశీ సంస్థానాలు 1956 అక్టోబర్ 31 వరకు పరిపాలనా విభాగాలుగా కొనసాగలేదు. స్వాతంత్రం వచ్చిన తర్వాత అనేక స్వదేశీ సంస్థానాలు భారతదేశంలో విలీనైనప్పటికీ 1956 అక్టోబర్ 31 వరకు అవి పరిపాలనా విభాగాలుగా కొనసాగాయి. కాబట్టి ఆప్షన్ సిలో ఇవ్వబడిన వాక్యం తప్పు. నెక్స్ట్ కింది వాటిలో కేంద్ర మరియు రాష్ట్రాల ఉమ్మడి బాధ్యత గల అంశాల జత ఏది? ఆప్షన్ ఏ పన్నులు మరియు రక్షణ. ఆప్షన్ బి అడవులు మరియు వ్యవసాయం. ఆప్షన్ సి విద్య మరియు వైద్యం. ఆప్షన్ డి కోర్టులు మరియు విదేశీ వ్యవహారాలు. కరెక్ట్ ఆన్సర్ విద్య మరియు వైద్యం. రాజ్యాంగంలోని ఉమ్మడి జాబితా ప్రకారం విద్య మరియు ఆరోగ్యం అనే అంశాలపై కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు రెండు ఉమ్మడి బాధ్యత వహిస్తాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయగలరు. అలానే హై పాయింట్స్ కూడా ఇవ్వగలరు. మీరు హై పాయింట్స్ ఇవ్వడం ద్వారా ఈ వీడియో మరికొంతమందికి రికమెండ్ అవుతుంది. థ్యాంక్ యూ.